ఇప్పుడైతే మనం రాజవోలు మండపం దగ్గరికి అయితే వచ్చాం. చూస్తున్నాం కదా, ఇక్కడికైతే 680 స్టెప్స్ అయితే అయినాయి అంట. ఇక్కడైతే కౌంటింగ్ కనిపిస్తుంది మనకి, 680 అన్నమాట ఇక్కడికైతే. ఇంకా ఇక్కడి నుంచి చాలా అయితే ఉంది ఎక్కడానికి. ఇది గోపురం కాదట్టుంది, జస్ట్ మండపం. ఇది గోపురం ఇంకా ముందు ఉంటుంది. ఇక్కడైతే ఉన్నాయి చూడొచ్చు. ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలి ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది. 2850 స్టెప్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా 700 స్టెప్స్ అయితే వచ్చామంట ఇక్కడికి మనం. ఇక్కడైతే మనకి స్వామివారిది ఇంకొక అవతారం అయితే వస్తుంది, వరాహ అవతారం అనమాట. ఇక్కడైతే చూడొచ్చు మనకి. ఇది మనకి 3వ అవతారం. చూస్తున్నారు కదా కింద నుంచి, వరాహ అవతారం. ఇంకా ఇక్కడి నుంచి స్టెప్స్ అయితే చూడొచ్చు, చాలా హైట్గా అయితే కనిపిస్తుంది మొత్తం. ఎలక్కాయల మండపం అంట. పదకొండు 1150 మెట్లు అయితే వచ్చేసాను ఇక్కడికి. మండపం అయితే కనిపించట్లే, స్టెప్స్ అయితే వస్తూనే ఉన్నాయి కానీ మండపం అయితే కనిపించట్లేదు. ఇక్కడికైతే 1200 మెట్లు కంప్లీట్ అనమాట. ఇంకా మనకి 2350 మెట్లు అయితే ఉన్నాయి. పైకి వెళ్ళేకుంది, ఇంకా స్టెప్స్ హైట్ అయితే అయిపోతున్నాయి అనమాట మనకి. ఇక్కడ ఒక అవతారం అయితే ఉంది, ఏ అవతారం చూద్దాం దగ్గరికి వెళ్ళి. అయితే చూడొచ్చు, శ్రీ నరసింహ అవతారం ఇదైతే వచ్చేసి. నరసింహస్వామి అవతారం దగ్గరికి అయితే వచ్చాం మనం. ఎక్కడైతే రాసింది, ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ఈ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి అయితే చూడవచ్చు స్టెప్స్ ఇంకా భయంకరంగా అయితే ఉన్నాయన్నమాట హైట్. పదిహేను 1500 మెట్టు దగ్గర కొంచెం మళ్ళీ తినటానికి, అలాగే మనకి మెడికల్ ఎమర్జెన్సీ కూడా అయితే దొరుకుతుంది అనమాట ఇక్కడ. ఇక్కడైతే ఉంటుంది అన్నమాట మెడికల్ ఎమర్జెన్సీ. మనకి ఏవైనా ట్యాబ్లెట్స్ కావాలంటే దొరుకుతుంది. ఇంకా జస్ట్ కొంచెం అటు లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే గోపురం. వీళ్ళు రాలేకపోతున్నారు అంతే, వచ్చేసేయండి ఏం కాదు. దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. గోపురం వచ్చేసింది, వచ్చేసేయండి. ఇంకొక 10 మెట్లు ఎక్కితే గోపురం వచ్చిందిదా. అంతేదా, ఎక్కలాక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మనం 1500 స్టెప్స్ దగ్గర ఉన్నాం అనమాట కరెక్ట్గా చూడొచ్చు. ఇంకా 2050 మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా 2050 మెట్లు ఎక్కాలి. 1500 అంటే ఇంకా చాలా ఉన్నాయి ఎక్కేది. వీళ్ళు మెట్లు పూజ చేస్తునేసరికి కష్టమైపోతుంది ఎక్కడానికి. అయిపోయింది అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఒక టర్నింగ్ వస్తుంది. ఎక్కడ దాకా వచ్చాం కదా, ఇంకొంచెం ఫ్లాట్ వచ్చిద్దేమో అనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇంకా హైట్ అయితే వస్తున్నాయి అన్నమాట స్టెప్స్ అన్నీ. ఈ టర్నింగ్ కూడా మళ్ళీ ఎంత హైట్ ఉందో చూడాలి. ఇంకో గోపురం రావడానికైతే మస్తు దూరం పడుతుంది. ఈ కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత అయితే చూడాలి, ఇంకా అక్కడి నుంచి ఏమైనా ఫ్లాట్ ఉంటుందేమో.
ఎక్కడైనా ఫ్లాట్ ఉంటుందా? ఇక్కడి నుంచి మళ్ళీ ఏం లేదు, ఫ్లాట్ మళ్ళీ కంటిన్యూ. ఆ దగ్గరలో ఉన్నట్టుంది, చూడాలి ఇంకా. మళ్ళీ ఇంకో టర్నింగ్ అయితే వచ్చింది, ఈ టర్నింగ్ దగ్గర చూడాలి. ఫ్లాట్ వచ్చేసింది స్వాతి సారన్న. ఓకే దాన్ని ఫ్లాట్ వచ్చింది అనుకుంటే వచ్చిన దూరం కూడా లేదు ఎక్కువసేపు. జస్ట్ ఇక్కడ మనకి వామన అవతారం అయితే వచ్చేసింది, చూడొచ్చు. వామన అవతారం. మళ్ళీ మనకి ఇక్కడైతే కొన్ని షాపింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కొంచెం వామన అవతారం. అలాగే మనకి ఇక్కడైతే చూడొచ్చు స్వామివారు అయితే ఉన్నాడు అనమాట డైరెక్ట్గా. ఇంకెక్కడి నుంచి ఎక్కువ కనపడతాయి కొంచెం దూరం. మళ్ళీ చెట్టు అయితే చూడితే ఎట్లా తిరుగుతున్నాయో మొత్తం. ఇక్కడ నుంచి అయితే కోతులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఏమైనా ఫుడ్ వేస్తే తినడానికి. ఎంత ఎక్కినా వస్తూనే ఉన్నాయి. మనకి ఇక్కడైతే 1900 మెట్లు అంట. ఇంకొక 1650 మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇంకా 1600 ఉన్నాయి. 1900 ఎక్కాము ఇక్కడికి మనం. వీళ్ళైతే మామిడికాయలు పెడుతున్నారు దీనికి, చూడొచ్చు. ఒక్కసారి పెడితే వెంట పడతాయి, వదిలిపెట్టవు. కొండ ముచ్చుల్లాగా ఉన్నాయి, కోతులు కాదు. ఎక్కలేక గోవిందులు కొడుతున్నారు, అయినా కానీ కష్టం అవుతుంది. ఏడదాకా ఆల్మోస్ట్ సగం వచ్చాము, కానీ బాగా అలసిపోయారు అందరూ. ఫైనల్లీ చాలా సేపటి తర్వాత మళ్ళీ మనకి ఇంకొక గోపురం అయితే వచ్చిందన్నమాట. ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్దాం మనం. చాలా టైం పట్టింది ఒక గోపురం నుంచి మళ్ళీ ఇంకొక గోపురానికి రావడానికి. మనకి మధ్యలో మండపాలు వచ్చినాయి తప్ప గోపురాలు అయితే రాలేదు. ఇదే మళ్ళీ చాలాసేపటి తర్వాత వచ్చిన గోపురం, గాలి గోపురం.
శంకు చక్రాలు అయితే ఉన్నాయి అటు ఇటు రెండు పక్కన. అవతలకి వెళ్ళిపోతుందా? నీళ్ళు కావాలా? ఇక్కడే ఉన్నాయి. ప్రతి మలుపు అయితే మనం ప్రతిసారి చూసుకుంటూ వస్తున్నాం గోపురం ఎక్కడ అని. కింద అయితే చూడొచ్చు, మనకి కెమెరాలో కనిపించట్లేదు కానీ కింద ఎక్కడో ఉన్నాయి ఇల్లు అయితే. రండి, అవతలకు వచ్చిందంతా శాలని. మనకి శిలా విగ్రహాలు అయితే చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ మనకి అటు ఇటు రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి కోదండ రామస్వామి టెంపుల్, ఒకటి భక్త ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మనకి. ఫస్ట్ అయితే ఇదైతే ఆంజనేయ స్వామి. దీనికి ఎదురుగా అయితే మనకి కోదండ రామస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇదైతే రాముల వారు. హారతి తీసుకోండి శ్రీరాముల వారిని. అలాగే పాదుకలకు కూడా నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. చాలాసేపటి తర్వాత అయితే ఈ గాలిగోపురం అయితే వచ్చింది. ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఏమయ్యేదంటే ఇక్కడ ఇచ్చేవాళ్ళు అనమాట టోకెన్స్. మనకి చేతికి టోకెన్స్ వేసేవాళ్ళు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేదన్నమాట. అది ఇప్పుడైతే ఆ సిస్టమ్ ఏం లేనట్టుంది, తీసేశారు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా క్లోజ్ ఉంది. అది ఇక్కడైతే ఒక బోర్డు అయితే పెట్టుంది. చూడొచ్చు ఇట్లా. ఇక్కడ మొత్తం కొంచెం ప్లేస్ అయితే రిలాక్స్ అవ్వడానికి తినడానికి అయితే బాగుంటుంది అనమాట ఈ గోపురం దగ్గర. ఇక్కడ నుంచి కొంచెం ఫ్లాట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా మనం అంతా షడల్ అయితే నడుచుకుంటూ వచ్చాం కదా, అంటే హైట్ బాగా ఎక్కుతూ వచ్చాం కదా. ఎక్కడి నుంచి మనకైతే ఫ్లాట్ అయితే ఉంటుంది కొంచెం. ఈ స్టెప్స్ అయితే బాగున్నాయి ఇక్కడ చూడడానికి. ఇక్కడ నుంచి మనం గోపురం చూద్దాం ఒకసారి క్లియర్గా. ఇదనమాట గోపురం అయితే మనకి రెండు గోపురాలు త్వరగా వచ్చిన తర్వాత ఈ గోపురం మస్తు టైం పట్టిద్ది రావడానికి అయితే. చాలా టైం పట్టింది ఈ గోపురం అయితే. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు. చింత చెట్టు అయితే చాలా బాగుంది చూడొచ్చు. మొత్తం అంతా పూత వచ్చింది, మంచిగా పచ్చగా ఉంది, మంచి కలకల్లాడుతూ ఉంది. ఇప్పుడు దాకా అయితే ఎక్కారు కదా, ఇక్కడి నుంచి అయితే భక్తులు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. కొంతవరకు మొత్తం ప్లెయిన్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఫస్ట్ టైము మెట్లకైతే పూజ చేసుకుంటూ వస్తున్నారు. భయంకరంగా కలిసిపోతున్నారు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఎంత ఉంటుందని తెలియదు అనమాట. ఏదో సింపుల్గా అనుకున్నారు. నేను అప్పటికి చెప్పాను ముందే, ఒకసారి చూసిన తర్వాత రెండోసారి మొక్కుకోండి ఎక్కడ దాకా పెట్టాలి అని అంటే మొక్కున్నారు. ఇవే అనమాట కోదండరామస్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము. మీకు నేను చెప్పాను కదా, ఇక్కడ ఇక బోర్డు కూడా చూడొచ్చు మనకి. ఉచిత దర్శన టోకెన్ కౌంటర్ అని చెప్పేసాను ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఉచితంగా ఇక్కడ మనకి టోకెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. దీంతో మనం తొందరగా అయితే దర్శనం చేసుకునే వాళ్ళమే. ఇప్పుడు ఇదంతా తీసేస్తారనమాట. ఇది మొత్తం ఇదంతా వేరేలాగా అయిపోయింది. ఇదంతా ఈ గాలిగోపురం దగ్గర నుంచి అయితే బయలుదేరాం మనం. ఇక్కడి నుంచి అయితే అంతా ఫ్లాట్గా ఉంటుంది. కొంచెం దూరం శుభ్రంగా ఇప్పటిదాకా ఎక్కొచ్చాం కదా, కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట క్లియర్గా. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి అందరికీ ఆకలేస్తుంది. అందుకనే ఇక్కడ షాపులు అయితే చూడొచ్చు, చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ అన్నీ.
మనకి ఇక్కడ దగ్గరలో ఇంకొక అవతారం అయితే కనిపిస్తుంది స్వామివారిది. మొత్తం దశ అవతారాలు అనమాట. మనం ఒక్కొక్క అవతారాన్ని అయితే చూసుకుంటూ వస్తున్నాం కదా. ఎక్కడ ఏ అవతారం ఉందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి పరశురామ అవతారం. ఇదైతే మనకి చూస్తున్నారుగా, ఇది పరశురామ అవతారం అనమాట. మనకి ఇక్కడ మనము కొండపైకి వెళ్ళే లోపల దశ అవతారాలు అయితే కనిపిస్తాయి మనకి అన్నీ మొత్తం. స్వామివారిని అయితే దర్శించుకొని మొత్తానికైతే మనం ఇప్పుడు ఫ్లాట్ రోడ్లో నడుస్తున్నాము. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనకి ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇలా అయితే కనిపిస్తాయి అన్నమాట. అంటే పైన వర్షం పడ్డా మనకి ఇబ్బంది లేకుండా. కానీ ఇక్కడ వెహికల్స్ అయితే వస్తున్నాయి చూసారా. అంటే మనం రోడ్డుకు దగ్గరలోకి వచ్చామన్నమాట. రోడ్డు ఏదైతే ఉందో అది దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేది. అది పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు అనమాట. ఇవి ఉయ్యాలు అలా కడతారు పిల్లలు లేని వాళ్ళు, పిల్లల కోసం. ఇదైతే ఒంటరిగా వెళ్ళొద్దని రాశారు ఇక్కడ నుంచి మనకి. మనం ఆల్మోస్ట్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ రోడ్డు అయితే ఉందన్నమాట. కిందకి వెళ్ళే రోడ్డు నుంచి అటాచ్డ్ రోడ్డు అనమాట ఇది. ఎందుకంటే వెహికల్స్ ఇక్కడ దాకా రావడానికి. ఇప్పుడు దాకా మనం చూసాం కదా కింద కొండ మీద ఫుడ్ అదంతా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి కిందకి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఈ మెట్లు పెడుతున్నారా లేదా? ఈ మెట్ల కింద ఇవన్నీ పెట్టుకుంటూ రావాలి. అదొక మెట్టు, ఇదొక మెట్టు, ఇవి కూడా మెట్లే. వీళ్ళు పెట్టుకుంటా మర్చిపోయి వస్తున్నారు ఈ మెట్లు కాదనేసుకొని. ఇవి కూడా మెట్లే, దూరం దూరం ఉంటాయి మెట్లు. ఇవే, వీటితో కూడా కౌంట్ అవుతాయి మొత్తం స్టెప్స్ అన్నీ. ఏ మెట్టు కూడా మిస్ అవ్వకూడదు. మీరు అన్నీ పెట్టాలంటే ఇవన్నీ ప్రతి ఒక్కదాన్ని పెట్టుకుంటే వెళ్ళాలి. ఇంకో 1500 1400 మెట్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2000 పైన అయితే అయిపోయినాయి అనమాట మొత్తం. మనకి ఇక్కడ బట్టలు అయితే చూడొచ్చు. టెంపుల్లోకి వెళ్ళడానికి పంచెలు అవి బట్టలు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి మనకి.